తలపతి విజయ్ సినిమా ఎలా ఉంది? బోరింగ్ ఏం నచ్చలేదన్నా? ఫస్ట్ హాఫ్ స్లో లాగ్ విజయ్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది. వన్ మ్యాన్ షో విజయ్. మూవీ ఎలా ఉందన్న? జస్ట్ 3 words అన్న. సూపర్. విజయ్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది తలపతి విజయ్? బానే ఉందన్న. బానే ఉందా? సార్ తలపతి విజయ్ మూవీ ఎలా ఉంది? చూడొచ్చు సార్. చూడొచ్చు. ఎలా ఉందండి మూవీ? సార్ ఎలా ఉంది తలపతి విజయ్ మూవీ ఎలా ఉంది? సినిమా యావరేజ్. ఎలా ఉంది సార్? పక్కా లైట్ తీసుకో. విజయ్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? తలపతి విజయ్ సినిమా ఎలా ఉంది? బానే ఉంది. హిట్ సినిమా అన్న ఎలా ఉంది? తలపతి విజయ్ యాక్టింగ్ ఎలా ఉంది? యావరేజ్ అంతే. సినిమా యావరేజ్. ధోని స్క్రీన్ ప్లే మాత్రం మామూలు లేదన్న. ధోని ఎక్కువ ధోని ఇంకా మన తలపతి అయితే మామూలుగా లేదు. పర్లేదు రాడ్ అయితే వేసాడు మామూలుగా. బాగుంది బ్రో. ఎలా ఉంది విజయ్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందన్న. బ్రో ఎలా ఉంది తలపతి విజయ్? బాగుంది. ఎలా ఉంది సార్ మూవీ? సూపర్ బాగుంది అన్న ఎలా ఉంది తలపతి విజయ్ మూవీ ఎలా ఉంది? మంచిగా స్టోరీ ఏంటి? హైలైట్ ఏంటి? అదే ధోనిది హైలైట్. ఫాదర్ ఆఫ్ నేషన్ అని ధోని క్లిప్ ఇస్తాడు. బాగుంది. సూపర్ ఉంది సినిమా. బాగుంది. అమ్మ మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఇన్స్టాలో ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పగిలిపోద్ది. తలపతి అన్న తోపు అంతే. ఎవడన్నా ట్రోల్ చేస్తాడంటే పగిలిపోద్ది. తలపతి విజయ్ మూవీ ఎలా ఉంది? సూపర్ అన్న. ఎలా ఉందండి? లాస్ట్ 30 minutes కుదరా. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది తలపతి విజయ్ మూవీ ఎలా ఉంది? బాగుందా అన్న? ఒక లియో రేంజ్ లో ఉందా? లేదన్న, అస్సలు బాగాలే. ఎక్స్పెక్టేషన్ పెట్టి. ఎలా ఉందండి? ఎలా ఉంది సార్ తలపతి విజయ్ మూవీ ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. స్టోరీ ఏంటి సార్? బేసిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతారా? విజయ్ అన్న మూవీ ఎలా ఉంది? గ్రేటెస్ట్ సినిమా అయితే చాలా బాగుంది. అందరు కలిసి చూడాల్సిన సినిమా ఇది. సర్ప్రైజ్ చెప్పను, అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఎండింగ్ బ్లూపర్స్ తర్వాత అయితే ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. గొంతు కూడా పోయింది. 2 షో అయిపోయినాయి. 3వ షో కూడా వెళ్తున్నాను నేను. ఖచ్చితంగా చూడాల్సిందే. చూడండి. కొంతమంది బాగాలేదు అంటున్నారు. లేదు నేను చెప్తున్నాం కదా, ట్వీట్లు కూడా వేస్తున్నాం మేము. సినిమా అయితే చాలా బాగుంది అన్న. ట్వీట్కి వస్తే ట్విట్టర్లో మన డబల్ రోల్ ఉంది, డ్యూయల్ రోల్లో చాలా ట్రోల్ చేస్తున్నారు. దాన్ని కూడా ఫిక్స్ చేశారు. పాట ఇప్పుడు ఏదైతే ట్రోల్ చేశారో ఇప్పుడు ఇదంతా మార్చేశారు. ఇప్పుడు ఆ ఒక్క సాంగ్ అదొక్కటే ఓకే. మిగతా సినిమా అంతా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు అందరూ చూడాల్సిందే. తలపతి విజయ్ సూపర్ అన్న. ఎక్సలెంట్ అన్న. ఎక్సలెంట్. మార్వెలస్ యాక్టింగ్ అయితే ఎరగదీశాడన్న. చంపాడేశాడు. డబుల్ యాక్షన్ అయితే వేరే లెవెల్. ఫైట్ సీన్స్ కానీ డ్యాన్స్ అయితే ఇంకా అన్నకు మించి ఎవరు లేడన్న. అట్లా వేసాడు అన్న. కాన్సెప్ట్ ఏంటి అంటే ప్లాట్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు అంటే కొడుకే కొంచెం ఆపోజిట్ అవుతాడన్న. ట్విస్ట్లు అయితే హెవీ ట్విస్ట్లు ఉన్నాయన్న. కొంతమంది ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు సినిమా బాగాలేదు అది అంటే వాళ్ళు ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేస్తే మనం ఏం చేయలేం కదన్న. సినిమా అయితే సూపర్ ఉందన్న. బట్ ఏంటంటే ట్రోల్ చేస్తారు వాళ్ళకి అర్థం కావట్లేదు సినిమా ఏంటంటే కాన్సెప్ట్. ఏంటంటే కొంచెం డైరెక్షన్ కొంచెం అంటే డిఫరెంట్గా ఉంది. అంటే అతను తెలియదు ఆ డైరెక్టర్ మనకి ఎవరికి. వస్తుంది హైలైట్ ఉంది. మంచిగా ఉంది. కొంతమంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. మంచిగా ఉంది. హైలైట్ ఉంది భయ్యా. మస్తు యాక్టింగ్ చేసిండు. మస్తు రికార్డ్ అవుతుంది. హైలైట్ ఉంది భయ్యా. ఎలా మూవీ చూసారా? వస్తుంది కేక వస్తుంది. సచిన్ బట్టలు చెప్పుకుంటారు. ఎలా బ్రో మూవీ ఎలా ఉంది? ఎలా ఉందండి మూవీ? యుద్ధ వాళ్ళకు ఉంది. విజయ్ యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ బ్రో. సూపర్. వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు విజయ్. కాన్సెప్ట్ ఏంటి? ప్లాట్ ఏంటి? బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ నేను చెప్తే ఏం మజా ఉంటుంది భయ్యా. గుద్ద వాళ్ళకు ఉంది బ్రో. చాలా యాక్టింగ్ ఎలా ఉంది? మామూలుగా ఇచ్చి పడేసిండు విజయ్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ లాగ్ ఉంది కానీ మూవీ మాత్రం ఓవరాల్ గా బాగుంది. అవును ఎలా ఉంది మూవీ? బాగుందండి. చాలా బాగుంది. చూడండి. నెగిటివ్ ఏం స్ప్రెడ్ చేయకండి. మూవీ చాలా బాగుందండి. అన్ని బాగున్నాయి. యాక్షన్స్ అన్ని చాలా థ్రిల్లింగ్. యాక్టింగ్ ఎలా ఉంది? వేరే మూవీ వేరే లెవెల్. బ్లాక్ బస్టర్ వచ్చింది తలపతికి. ఇంకా కొంతమంది బాగా ట్రోల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్. వాళ్ళందరికీ గట్టిగా ఒకటే చెప్తా, బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడు వచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చాడా 8 సంవత్సరాల తర్వాత? తలపతికి 8 తర్వాత అయిందన్న. ఎప్పుడు తిరిగి వస్తాడు మా అన్న. తలపతి తోపు అంతే. ఎవడ వెబ్దు రాదు. ఓకే, తలపతి తోపు అంతే. యాక్టింగ్ ఎలా చేస్తాడు? డాన్స్ తలపతి యాక్టింగ్ ఏందన్న చింపేస్తాడు. తలపతి యాక్టింగ్ పార్ట్ 2 వస్తున్నాడు చూడండి. ఆ కొడుకుది ఆ పార్ట్ లేదన్న, బాగాలేదు. ఎవరన్నా చెల్లెని కూడా కొట్టుడు బాగాలేదు. ఎవరన్నా చెల్లెని కొట్టుకుంటారా అన్న? అంటే విజయ్ కరెక్ట్ మూవీ సెలెక్ట్ చేసుకోలేదా? ఏమో అన్న, అది మనం ఏం చెప్పలేము. సినిమా డిసప్పాయింట్ చేసింది కదా, ఈసారి ఈ సినిమా హిట్? నన్నే డిసప్పాయింట్ చేయలేదన్న. తలపతి సినిమాలు అంటే పక్కా సూపర్ హిట్ అంతే. డిసప్పాయింట్లు ఏముండవు. తలపతి సినిమా అంటే 5 out of 5 అంతే. అన్న ఎలా ఉంది ది గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్? ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నిజంగా తలపతి ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అండి. హైదరాబాద్లో
ఒక తమిళ యాక్టర్కి బెనిఫిట్ షోస్ పడడం ఎప్పుడు జరగల. అలాంటిది ఈరోజు 4 AM నుంచి తమిళ్ తెలుగు వర్షన్స్ 2 పడ్డాయి. 4 AM తమిళ్ చూసా, ఇక వచ్చి 11 AMకి తెలుగు వర్షన్ చూసా. 2 సార్లు చూసా బ్యాక్ టు బ్యాక్. అంత నచ్చింది నాకు సినిమా. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తాను? ది గ్రేట్ ఆఫ్ ఆల్ హైలైట్స్ అంటే చాలా గూస్ బాంబ్ మూమెంట్స్ ఉంటాయి. లాస్ట్ సాంగ్ హైలైట్ అన్న, మాస్ సాంగ్. సాంగా తెలిసిపోయింది అన్న, అప్పుడే ఎందుకు చెప్తా అన్న, సర్ప్రైజ్ అది. అందరికి ఆడ అసలు థియేటర్లో ఊగిపోయారు జనాలు. చాలా బాగున్నాయి హైలైట్. అమ్మాయిలతో సహా ఎగిరారు అన్న థియేటర్లో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది.